హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు వీడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్‌ని షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు వ్లాగ్‌నైతే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళు స్కూల్‌కెళ్ళే టైంకి కిచెన్ అంతా కూడా ఎంత చిందరవందరగా ఉంటుందో కదా అసలు. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాల్సిన వెజిల్స్ అన్నీ కూడా సింక్‌లో వేసేసుకొని వాటన్నిటిని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అయితే పప్పు, ఆనపకాయ కర్రీ చేశాను. ఇంకా దీనితో పాటు కొన్ని వడియాలు ఫ్రై చేసి వాళ్ళకైతే బాక్సెస్ పెట్టాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే దోసలు, ఇంకా పల్లీ చట్నీ చేశాను. అలాగే పాలను కూడా కాచుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇవైతే ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడైతే పెరుగు తోడు వేసుకుంటున్నాను. సమ్మర్‌లో పెరుగైతే మనకి త్వరగానే తోడుకుంటుంది కదా! ఎటువంటి టిప్స్ కూడా ఫాలో అవ్వనవసరం లేదు సమ్మర్‌లో అయితే. ఇంకా వింటర్, రైనీ సీజన్‌లో అయితే కొంతమంది ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ ఇటువంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఏమీ ఇప్పుడు కూడా ఇలా కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేస్తాను. ఇలా ఒక 2 గంటల వరకు ఉంచేసామంటే పక్కన చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద అన్నీ కూడా మెస్సీగా ఉన్నాయి. సో, అందుకని అన్నీ కూడా వాటి ప్లేస్‌లో సర్దేసుకొని ఇప్పుడు కౌంటర్ టాప్‌ని అంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఉదయాన్నే లెగిసి పిల్లలు స్కూల్‌కెళ్ళేంత వరకు చేసుకునే పనులన్నీ కూడా ఒక ఎత్తయితే, వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత కిచెన్ గానీ, ఇల్లు గానీ అంతా కూడా చాలా చిందరవందరగా అయిపోతూ ఉంటుంది కదా! ఇంకా వాటన్నిటిని కూడా ఎక్కడవక్కడ సర్దుకొని ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఒక పని ఎత్తు. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మనకి కిచెన్‌లో గానీ, ఇంట్లో గానీ అంత పనుండదు. ఇంకా మాక్సిమం మార్నింగ్ లెగిసినప్పటి నుంచి 11-11:30 వరకు కంటిన్యూయస్‌గా ఇలా పనులైతే ఉంటూనే ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి ఈవినింగ్ వరకు అంత పనైతే ఉండదు. పిల్లల్ని స్కూల్‌కి మా హస్బెండే తీసుకొని వెళ్తారు. మళ్ళీ తనొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్‌కి వెళ్తారు. ఇంకా ఆఫీస్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో, అందుకని లంచ్‌కైతే ఇంటికే వచ్చేస్తారు. తనకి లంచ్ బాక్స్ అయితే పెట్టను. పిల్లలకి మాత్రమే పెడతాను ఉదయాన్నే. ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి వచ్చేటప్పుడైతే కొన్ని కూరగాయలు తీసుకొనొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోకి సర్దుకుంటున్నాను. మన ఆడవాళ్ళందరికీ కూడా ఎక్కువ పనులు ఉండేదల్లా కూడా ఇలా మార్నింగ్ టైంలోనే కదా! ఆఫ్టర్‌నూన్‌లోని, ఈవినింగ్ టైంలోనైతే అన్ని ఎక్కువ పనులేమి ఉండదు. మార్నింగ్ టైంలోనైతే ఇంకా చేసే కొద్దీ కూడా పని పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అలా పనులైతే ఉంటూనే ఉంటాయి. కానీ ఇలా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైస్‌గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాము అంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు మనకి ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం టైం ఉంటుంది కదా! ఆ టైంలో రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. లేదు ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్‌లో ఉంచేసుకొని తర్వాత చేద్దాంలే అనుకున్నామంటే కాసేపైనా గానీ రెస్ట్ తీసుకోవాలన్నా కానీ మనకి మనసైతే ఒప్పుకోదు కదా! ఇంక ఈ పనులున్నాయి, ఇంకా ఈ పనులు చేసుకోవాలన్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో, అందుకని ఇలా ఒక ఆర్డర్ వైస్‌గా అన్నీ కూడా ఫస్టే కంప్లీట్ చేసుకున్నామంటే అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇలా వీటన్నిటిని కూడా వాటి ప్లేస్‌లోకి నీట్‌గా సర్దేసుకున్నాను. పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఉండే ముచ్చకలు వీటిని కూడా తీసేసుకొని అంటే కరివేపాకు ఇవన్నీ కూడా ఒలుచుకొని పెట్టుకుంటాను. బట్ ఇప్పుడైతే కొన్ని పనులెక్కువున్నాయి. సో, అందుకని వాటిని కూడా కవర్‌లో వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు ఒక బాక్స్‌లో టిష్యూ పేపర్ వేసుకొని ఇంకా అందులో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఏ కూరగాయలైనా కానీ, ఆకుకూరలైనా కానీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఎక్కువ రోజుల వరకు. ఇక్కడ డస్ట్ అంతా కూడా వచ్చింది కదా! ఇవన్నీ సర్దేసరికి ఇంక ఇదంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం పిండి కూడా అయిపోయింది. సో, అందుకని మినపప్పునైతే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడితో కిచెన్‌లో పనులైతే కంప్లీట్ చేశాను ప్రస్తుతానికి. ఇప్పుడైతే రూమ్స్ అన్నీ కూడా మాపింగ్ పెడతాను. సో, అందుకని చైర్స్ ఇవన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నాను. అడ్డు లేకుండా ఉంటుంది కదా! సో, అందుకని. రూమ్స్ ఎప్పుడు మాపింగ్ పెట్టుకున్నా సరే ఇల్లంతా కూడా నీట్‌గా తుడిచేస్తాను. ప్రతి కార్నర్స్‌లో ఉన్న డస్ట్‌నంతా కూడా క్లియర్ చేస్తూ ఇలా తుడిచేసుకుంటాను. అప్పుడు మాపింగ్ పెట్టుకునేటప్పుడు చాలా సింపుల్‌గా అయిపోతుంది పనంతా కూడా. ఉదయం లేసిన వెంటనే కూడా ఒకసారి రూమ్స్ అన్నీ తుడిచేసుకొని తర్వాత ఇంట్లో మిగిలిన పనులు చేసుకుంటాను. అంటే వంట చేయడం ఇటువంటి పనులన్నీ తర్వాత చేస్తాను. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్‌లో పనులన్నీ చేసుకొని తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి అంటే ఇంట్లోవన్నీ కూడా ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసుకొని ఇంకా తర్వాత ఒకసారి అయితే ఇలా తుడుచుకొని పెట్టేసుకుంటాను. అప్పుడు ఉదయం నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు కూడా ఇల్లంతా కూడా నీట్‌గా ఫ్రెష్ ఫీల్‌తో ఉంటుంది. రూమ్స్‌ని మాపింగ్ పెట్టుకొని వాటర్‌లో అయితే ఇలా 3, 4 కర్పూరం బిళ్ళల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటాను. ఇలా కర్పూరాన్ని వేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేస్తాను. పసుపు అయితే మనకి బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది కదా! ఇంట్లోకి ఎటువంటి పురుగులు గానీ, చీమలు అటువంటివి ఏమి రాకుండా ఉంటాయి.
అలాగే ఒక చిటికెడంతా జవ్వాది పౌడర్‌ని కూడా యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేయడం వల్ల ఇల్లంతా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చెప్పలేమండి మాటల్లో. ఈ జవ్వాది స్మెల్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ జవ్వాది ఎంత మంచి స్మెల్ వస్తుందనేది. ఈ జవ్వాది పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా ఒక టెంపుల్ వైబ్ లాగా వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఒక షాంపూని కూడా యాడ్ చేసుకుంటున్నాను. షాంపూ అయితే ఏదైనా పర్లేదు. నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూని ఒకటి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకొని ఈ వాటర్‌తో మోపం పెట్టామంటే ఇల్లంతా కూడా చాలా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా మంచి స్మెల్ కూడా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇల్లంతా కూడా చాలా పాజిటివ్‌గా మారిపోతుంది. ఎందుకంటే ఇందులో మనం జవ్వాది, ఇంకా కర్పూరాన్ని యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కదా! సో, అందుకని వీటితో పాటు షాంపూని కూడా యాడ్ చేశాను కదా! సో, అందుకని ఇంకా టైల్స్ అన్నీ కూడా నీట్‌గా, కొత్తగా, షైనీగా మెరుస్తూ ఉంటాయి. మాపింగ్ పెట్టుకుని వాటర్‌నయితే 2, 3 సార్లయినా చేంజ్ చేసుకొని మాపింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఇల్లు నీట్‌గా ఉండడమే కాకుండా హైజీన్‌గా కూడా ఉంటుంది. మీతో ఇలా డైలీ రొటీన్ వ్లాగ్‌ని షేర్ చేసి చాలా రోజులవుతుంది కదా! ఇలా మీతో పనులు చేసుకునేటప్పుడు, మీతో మాట్లాడుతూ ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా రోజులైపోతుంది. ఇలా ఇవన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఈ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఇలా మాట్లాడుతూ ఏదైనా పని చేశానంటే ఇంకా అసలు అలసట అనేది రాదు. ఎంత పనైనా కానీ చాలా యాక్టివ్‌గా చేసేస్తాను. ఇంకా కొంచెం కూడా బద్ధకంగా కానీ, అలసటగా అస్సల ఫీలింగ్ అనేది రాదు. ఎంత పనైనా కానీ చేసేసుకోవాలనిపిస్తుంది. ఇలా మీతో మాట్లాడుతూ ఇలా వ్లాగ్‌ని షూట్ చేసైతే చాలా రోజులవుతుంది కదా! ఇంకా ఎందుకంటే మా చిన్న మావయ్య గారు వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అయింది. ఇంకా అక్కడైతే 1 వీక్ వరకు టైమ్ స్పెండ్ చేశాము. అక్కడి నుంచి వచ్చేసి కూడా 10 డేస్ పైనే అయింది. కాకపోతే రికవరీ అవ్వటానికి ఇంత టైం పట్టిందనమాట. అంటే ఇంకా మ్యారేజెస్‌కి అటువంటి ఫంక్షన్స్‌కి అది ఎళ్ళామంటే ఇంక ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తాం కదా! ఇంకా వచ్చిన తర్వాత అంటే అక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తే ఇలా ఒక్కదాన్నే ఉంటాను. అంటే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే ఉంటాను కదా! ఇంకా అలా లోన్‌లీగా అలాగే ఉంటూ ఉండేదాన్ని. ఇంకా ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా ప్రతిరోజు చేసుకునేవి ఈ పనులన్నీ కూడా. కాకపోతే వీడియో షూట్ చేసుకోవాలని గానీ, ఇంకా ఎడిటింగ్ చేయాలని గానీ అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. సో, అందుకని ఇంత గ్యాప్ వచ్చింది మళ్ళీ రికవర్ అవ్వటానికి. ఇప్పటి నుంచైతే డైలీ రొటీన్ వ్లాగ్‌ని షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇలా మీతో కబుర్లు చెప్తూ ఇల్లంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇల్లంతా చూడండి ఎంత షైనీగా మెరుస్తుందో, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. జవ్వాది ఏసాను కదా! సో, అందుకని. ఇంకా ఇవన్నీ త్వరగా ఆరతాయనేసి ఇలా ఫ్యాన్స్ అయితే వేసేసాను. ఇప్పుడైతే బాల్కనీ కూడా శుభ్రం చేసుకోవాలి కదా! సో, అందుకని ఇంకా చైర్స్ ఇవన్నీ బయట వేశాను కదా! మ్యాట్స్ ఇవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంకా ఇప్పుడు బాల్కనీ కూడా కడిగేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ముగ్గైతే వేసేస్తాను. బట్ ఈ రోజైతే కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. సో, అందుకని ఇంకా సర్ఫ్ వేసుకొని శుభ్రంగా కడుగుతున్నాను కొంచెం టైం తీసుకొని. ఇంక అందుకని ఉదయాన్నే అయితే శుభ్రం చేయలేదు బాల్కనీ అయితే. శుభ్రం చేయడం అయిన తర్వాత ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గునైతే ఇలా సుద్దతోనే వేస్తున్నాను. ఇంకా పిండితోని ఇంకా ముగ్గు పిండితో వేస్తుంటే కాళ్ళ ద్వారా లోపలికొచ్చేస్తుంది. సో, అందుకని ఇంకా ఇలా సుద్దతోనే వేస్తున్నాను. ఉదయాన్నే చేసుకునే పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు వ్లాగ్‌నైతే ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన వెజిల్స్ అన్నీ కూడా సింక్‌లో వేసుకొని వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు కదా! హౌస్ వైఫ్ ఏమి ఇంట్లో ఖాళీగా ఉంటారు. తినటం, పడుకోవడం, టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తారు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. బట్ హౌస్ వైఫ్‌కి అయితే చేసే కొద్దీ కూడా పని పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. ఇలా ఉదయం పనులు మొదలుపెడితే సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కంటిన్యూస్‌గా. రెస్ట్ తీసుకునేది తక్కువ, పనులు చేసుకునేది ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది హౌస్ వైఫ్ లైఫ్ అయితే. కానీ అలా అని వర్కింగ్ వుమెన్స్ పని చేయరని చెప్పట్లేదు. వర్కింగ్ వుమెన్స్‌కి కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది కదా! మంత్లీ సాలరీ వస్తుంది అని. కానీ ఇలా హౌస్ వైఫ్‌కి అయితే మాత్రం కనీసం సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఇంకిలా పని చేసిన దానికి కూడా గుర్తింపు ఉండదండి. కానీ ఖాళీగానే ఉంటారు ఇంట్లో అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు. అందుకని మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ కూడా చేసుకునే పనులైతే కొన్ని ఉంటాయి కదా! అంటే స్టిచ్చింగ్ గానీ, మగ్గం వర్క్ కానీ, మగ్గం వర్క్‌కి కూడా ఇప్పుడు మనీని చాలా వరకు ఎర్న్ చేయొచ్చు. మగ్గం వర్క్ నేర్చుకోవడానికి బయటకు వెళ్లి కూడా క్లాసెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లోని అలాగే యూట్యూబ్‌లో కూడా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం మగ్గం వర్క్ కానీ, స్టిచ్చింగ్ ఇటువంటివన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇంట్లో పనులతోనే రోజంతా ఎలాగోలానే గడిచిపోతుంది అన్నట్లుగా ఉన్నాము అంటే, ఇంకా లైఫ్ అంతా కూడా అలాగే గడిచిపోతుందండి.
పిల్లలు ఎప్పుడైనా కానీ అమ్మ ఇది కొను అన్నారంటే వాళ్ళకి కొని ఇచ్చేటట్టుగా ఉండాలి. పిల్లలకి కానీ, మనకి కానీ ఏమైనా కావాలి అన్నా కానీ హస్బెండ్ మీద కానీ, పేరెంట్స్ మీద కానీ ప్రతి దానికి కూడా డిపెండ్ అవ్వకూడదు. అంటే పేరెంట్స్‌కి కానీ, హస్బెండ్‌కి కానీ మనం అడిగామంటే వెంటనే తీసిస్తారు. కాకపోతే ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళని అడగడానికి మనకు కూడా మనసు రాదు కదా! అన్నిటికి కూడా. సో, అందుకని మనమంటూ ఒక రూపాయి ఎర్న్ చేసుకోగలిగామంటే ఇంకా మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని ఇంట్లోనే ఉంటూ చేసుకునే పనులు ఉన్నాయి కదా! వాటిల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. బిజినెస్ ఐడియాస్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి యూట్యూబ్‌లో చాలా వరకు ఉంటాయి. వాటిని ఒకసారి చూసారంటే మనకి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇంకా మనమంటూ ఒక రూపాయి ఎర్న్ చేసుకొనున్నామంటే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదండి ప్రతి దానికి కూడా. ఇంకా మన లైఫ్‌లో కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. మనం ఇది చేస్తున్నాం అన్నట్లుగా. ఇంకా ఇక్కడ వీడియోలోకి వెళ్తే పప్పుని నానబెట్టాను కదా! అదైతే కడిగేసుకున్నాను. ఇంకా పెరుగుని కూడా తోడు పెట్టుకున్నాను కదా! పెరుగు కూడా అది చక్కగా తోడుకుంది. ఇంకా దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా! ఇంకా బయటే ఉంచామంటే త్వరగా పులిపెక్కిపోతుంది. సో, అందుకని ఇంకా దాన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే పప్పుని కడిగిస్తున్నాను. పప్పుని కడగడం అయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుంటున్నాను. పప్పుని గ్రైండర్‌కి వేసే ముందు రవ్వను నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంతసేపు అయినా కానీ నానుతుంది కదా! సో, అందుకని. పప్పుని గ్రైండ్ చేసుకోవడం అంటే నాకు పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే గ్రైండర్ సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని ఫస్ట్ అయితే ఇలా మిక్సీ జార్‌లో ఆడుకొని తర్వాత మళ్ళీ గ్రైండర్‌కి వేస్తున్నాను దీన్ని. ఇంకా మిక్సీలోనే ఆడుకోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ మిక్సీలో వేస్తే అంత క్వాంటిటీ అయితే పెరగదు కదా! గ్రైండర్‌కి వేసుకున్నామంటే మనకి క్వాంటిటీ అయితే డబుల్ ఇంకా త్రిబుల్ లాగొస్తుంది. ఇంకా అందుకని ఇంకా ఇలా గ్రైండ్ చేసుకొని అంటే మిక్సీలో ఆడుకొని తర్వాత మళ్ళీ ఇలా గ్రైండర్‌కి వేస్తున్నాను. గ్రైండర్‌లో కూడా పిండి బానే నలుగుతుంది. కాకపోతే ఎక్కువ టైం పట్టేస్తుంది. 10 మినిట్స్ పట్టేది ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ అలా పడుతుంది టైం అయితే. అందుకని ఇంకా ఫస్ట్ ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని తర్వాత గ్రైండర్‌కి వేసుకుంటున్నాను. ఇంకా అలా కాకుండా పప్పుని డైరెక్ట్‌గా వేసేసానంటే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! పత్రాలు అవి కూడా ఎంత స్లోగా తిరుగుతున్నాయో. ఇంకా స్టార్టింగ్‌లోనైతే ఇలా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా పిండి కొంచెం నలిగే కొద్దీ కూడా స్పీడ్ అవుతుందనమాట. అంటే దీన్ని గ్రైండర్‌ని తీసుకొని 10 ఇయర్స్ పైనే అవుతుంది. అందుకో ఏమో కానీ స్లో అయిపోయిందనమాట. దీనికి హోల్స్ పెడతారు కదా! అవి కూడా పెట్టించాము. అయినా కానీ స్టార్టింగ్‌లోనే చాలా స్లోగా తిరుగుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ క్వాంటిటీ చూసారు కదా! ఎంత బాగా పెరిగిందో. ఇంకా గ్రైండర్‌కైతే ఇన్ని తిప్పలు పడినా కానీ గ్రైండర్‌కి అందుకే వేసుకుంటున్నాను. క్వాంటిటీ పెరుగుతుందని మెయిన్. ఇంకా పిండంతా కూడా నలిగిన తర్వాత ఇంకా ఒక దాంట్లోకైతే తీసేసుకుంటున్నాను ఒక పెద్ద బౌల్‌లోకి. పిండంతా తీయడం అయిన తర్వాత గ్రైండర్ అయితే మనకి పిండి కలుపుకునే లోపు ఎండిపోతుంది కదా! అందుకని ఇలా గ్రైండర్‌లో ఇలా తిరుగుతున్నప్పుడే సోప్ వాటర్ వేసుకున్నాను. అలాగే సిలికాన్ బ్రష్‌తో ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను ఆ వాటర్‌ని. ఇంక అప్పుడు ఎండిపోకుండా ఉంటుందనమాట. క్లీన్ చేసుకునేటప్పుడు సింపుల్‌గా అయిపోతుంది. ఇడ్లీ రవ్వను కూడా ముందుగానే నానబెట్టుకున్నాను కదా! ఈ రవ్వను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 డేస్ వరకు సరిపోతుంది. మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపించినా కానీ, మనం ఫ్రిడ్జ్‌లో నుంచి ఈ పిండిని తీసుకొని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేటప్పుడు పనంతా కూడా ఎంత సింపుల్‌గా అయిపోతుంది కదా! మనం బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఇంకా మనకి కష్టంగా కూడా అనిపించదు. జస్ట్ ఈ పిండి తీసుకొని మనం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. వాళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలి అంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది కదా! ఈ పనులన్నిటితో. ఇంకా పిల్లలు ఆ టైంలో కనుక ఏదైనా అడిగినా కానీ ఇంకా వాళ్ళ పైన కోపం వచ్చేస్తుంది. సో, అందుకని ఇంకా వాళ్ళొచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నామంటే ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళతో చక్కగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇంకా పిండిని గ్రైండ్ చేసుకోవడం అయ్యేలోపు ఇక్కడ మళ్ళీ సింక్‌లో ఇన్ని సామాన్లయ్యాయి. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మళ్ళీ. ఇంక ఇవన్నీ కడిగేసిన తర్వాత గ్రైండర్‌ని కూడా కడిగేస్తాను. ఇంకా ఇలా పనులు చేసుకునే కొద్ది కూడా ఇలా పనులతోనే సరిపోతుందండి బ్లాగ్ అంతా కూడా. సో, ఫైనల్‌గా ఈ వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.